సిపిఎం పార్టీ నేతల మీద, మా పార్టీ జీఎంసీ మాజీ ప్రో లీడరు గంగారావు మీద టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు విషయం చెప్తున్నారు. మీరు వ్యాఖ్యలు ఎలా ఉన్నాయని చెప్పినంటే దొంగే దొంగ దొంగ నడుచుకుంటూ తప్పించి పారిపోయినట్టుంది. ఈ కూటమి నేతలు ప్రశ్నిస్తున్నాం. స్వర్ణ భారత్ ఇండోర్ స్టేడియం, ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియం, రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, దీంతోపాటు శివాజీ పార్క్, వీటిల్లో మీరు రుసుములు వసూలు చేస్తున్నారా లేదా? వసూలు చేస్తున్నారని చెప్పి నిరూపిస్తాం. మీరు రండి, మీకు చేతన అయితే. ప్రస్తుతం రాబోయే మీకు గొడవ చేసిన తర్వాత పోరాటం చేసిన తర్వాత లేదు వసూలు చేయమని చెప్పని ఈరోజు కమిషనర్ ప్రకటిస్తున్నారు. ఇంత వసూలు చేస్తారా లేదు? మీరు దాని మీద ప్రశ్నించారు మా కార్పొరేట్. రెండవది, గతంలో మీరు చెప్పింది ఏంటి? గత వైసీపీ ప్రభుత్వం ప్రజల మీద పన్నుల భారాలు వేస్తూ ఉంది, ఆస్తిపన్నులు విపరీతంగా పెంచింది, విలువాధారిత ఆస్తిపన్ను ఏంటి రద్దు చేస్తామని చెప్పన్నారు. అధికారులు చేపట్టి 2 సంవత్సరాలు అయింది. ఎందుకు మీరు విలువాధారిత ఆస్తిపన్ను రద్దు చేయరు? మీరు మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ 15% మీరు ఆస్తిపన్ను పెంచలేదా? ప్రజల మీద భారం వేయలేదా? ఇది వాస్తవాలు కాదా? ఇది సమాధానం చెప్పండి మీరు. కానీ ఎంతకాలం ప్రజలు మోసరిస్తారని చెప్పని మేము మీరు ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే మీకు ఏమాత్రం ఈ కూటమి నేతలకి ప్రజల మీద, ప్రజా సమస్యల మీద మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కానీ ఆస్తి పన్నుల్ని, విద్యుత్ ఛార్జీలని, ప్రజల మీద చేసిన ఇతర ఛార్జీలని వెంటనే రద్దు చేయించండి. ప్రజలు నమ్ముతారు. అంతే తప్ప మీ మాటలు మోసపోయే పరిస్థితులు విశాఖపట్నం దానికి లేరని చెప్పని మేము